హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు నేనేమేమి పనులు చేసుకుంటాను అనేటివైతే చూపిస్తున్నాను. మార్నింగ్ 6 వరకు అయితే నా పనులు అనేటివైతే అన్నీ కంప్లీట్ అయిపోయాయి. నేను ఫ్రెష్ అయ్యి వచ్చి వంటగదిలోకి అయితే వచ్చేసి వంట అయితే స్టార్ట్ చేశాను. అంటే టిఫిన్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు ఉదయం అయితే ఇడ్లీ చేస్తున్నాను. అంటే మొన్న ఒక రోజు ఇడ్లీ చేశాను కదండి, అదే పిండి మిగిలింది అన్నాను కదా, అదైతే ఈరోజు చేస్తున్నాను. ఇడ్లీ చేసినప్పుడైతే కంపల్సరీ అయితే సాంబార్ అయితే ఉంటుంది. అంటే ఈరోజు మునక్కాయ సాంబార్ అయితే ఏం కాదు, ఉట్టి సాంబారే చేస్తున్నాను. ఇడ్లీ లోపలికి కంపల్సరీ సాంబార్ అయితే ఉండాలి అంటారు పిల్లలు. ఇడ్లీ చట్నీ 2 అయితే ఉంటుంది, ఒకటే అయితే ఏం కాదు. ఈ రోజుకైతే ఇడ్లీ పిండి అయితే అయిపోయింది. అంటే 2 డేస్ గ్యాప్ ఇచ్చేసి ఒక 1 డే కానీ 2 డేస్ కానీ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇడ్లీ అయితే పెట్టేస్తాను. ఎక్కువ రోజులు వారాలు అయితే ఏం పెట్టాను పిండి. ఎప్పటిదప్పుడు చేసేసుకుంటాను. ఒకవేళ ఆ రోజు ఈవినింగ్ అయితే చేసేదాన్ని, పునుగులైనా ఇవన్నీ వేసేదాన్ని. కానీ కొద్దిగా ఎక్కువగా ఉంది పిండి కాబట్టి మళ్ళీ ఒక రోజు టిఫిన్కి వస్తుంది అని అలాగే తీసి పెట్టాను. లేదు కొద్దిగా మిగిలితేనేమో ఈవినింగ్ పునుగులు వేసేదాన్ని. ఆ పిండితో కొద్దిగా ఉప్మా రవ్వ కలిపి పునుగులు వేసేదాన్ని. ఇంకా అలా వేయలేదు, మళ్ళీ ఒకసారి టిఫిన్ అయితే వచ్చేస్తుంది కదా అని ఆ పిండి అలాగే పెట్టేసి ఈరోజైతే ఇడ్లీ పెట్టేశాను. మళ్ళీ పాలైతే వేడి చేసుకుందామని పాలు కట్ చేసి పాలైతే ఒక గిన్నెలోకి అయితే వేశాను. కానీ పాలైతే వేడి చేయలేదు. తర్వాత వేడి చేద్దామని పక్కకైతే దించి పెట్టేశాను. అప్పటి వరకు అయితే పప్పు పెట్టేస్తున్నాను. అంటే పప్పు ఉడకబెట్టేసుకుంటే సాంబార్ అయితే చేయాలి కాబట్టి ఇంకా టైం అయిపోతుంది పిల్లలకని సాంబార్ అయితే పెట్టేశాను. సాంబార్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఇడ్లీ సాంబార్ 2 అయిపోయిన తర్వాత చట్నీ కూడా చేసేసాను. తర్వాత అయితే లాస్ట్గా అయితే పాలైతే మళ్ళీ స్టవ్ పైన పెట్టేశాను. చట్నీ కూడా కంప్లీట్ అయిపోయిందండి. సాంబార్ చేసేసి మధ్యాహ్నానికి ఏదైనా కర్రీ ఉంటేనేమో కర్రీ చేస్తాను. పాలకూర ఫ్రై కానీ బెండకాయ ఫ్రై కానీ ఏదైనా ఫ్రైస్ ఉంటే చేస్తాను. లేదు అంటే సాంబార్ ఒకటి ఉంటుంది. ఈరోజైతే కర్రీస్ ఏం చేయలేదు, నేను ఓన్లీ సాంబార్ చేశాను. టిఫిన్ అయితే అయిపోయిందండి. టిఫిన్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే వడలు అడిగారు పిల్లలు కాబట్టి మినపప్పు అయితే నానబెట్టి పెట్టేశాను. వంట అయితే అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి అన్నం ఒకటే చేసేది ఉంటుంది మధ్యాహ్నానికి. కాబట్టి స్టవ్ అంతా క్లీన్ అయితే చేసుకున్నాను. కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకున్నాను. తర్వాత మినపప్పు కడిగి పెట్టేశాను. ఇప్పుడైతే అంట్లయితే కడుక్కోవాలి. టిఫిన్ చేసినవన్నీ ఉంటాయి కదండి, అవైతే కడిగేసుకోవాలి. మార్నింగ్ పనులైతే అన్నీ కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడైతే ఈవినింగ్ ఇది 4:00 ఆ టైంకి పనులైతే స్టార్ట్ చేశాను. 4:30కి 4కి ఊడవడం అవన్నీ అయితే అయిపోయిన తర్వాత కిచెన్లోకి వచ్చేసి పిండి అయితే రుబ్బి పెట్టేసుకోవాలి. ఇప్పుడు పిండి రుబ్బేసి ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత నేను వడలు అయితే వేసేసాను. పిండి అయితే రుబ్బి పెట్టేసుకుంటున్నాను. దీనిలో వాటర్ కొద్దిగా వేసుకోవాలంటండి. నేను కూడా ఇది చేయడం సెకండ్ టైం అంతే. నాకైతే వడలు కూడా రావు. ఫస్ట్ టైం ఒకసారి ట్రై చేశాను, ఆ రోజు కొద్దిగా బాగా వచ్చింది. మళ్ళీ ఒకసారి అయితే ఇది సెకండ్ టైం నేను ట్రై చేయడం. ఎప్పుడైతే వేయలేదు. వాటర్ అయితే కొన్ని వేసుకుంటా రుబ్బుకుంటున్నాను. అంటే మనకు వాటర్ రావాలి కాబట్టి కొద్దిగా ఉప్పు అయితే దీనిలోనే వేసి రుబ్బుకున్నాను పిండి. కొద్దిగా ఇది మరీ ఎక్కువగా గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా అయితే వేసుకోవాలి వాటరు. మరీ ఎక్కువగా నీళ్ళు వేస్తే కూడా వడలు రావు అంటారు కదా, అందుకని అంటే నాకు అంత పర్ఫెక్ట్గా రాదు. మా పిల్లలు అడిగారు కంపల్సరీ ఈరోజు వడ కావాలి, ఇడ్లీ ఉన్నప్పుడు కంపల్సరీ వడ కావాలి అంటారు. సెకండ్ టైం థర్డ్ టైం చేశాను, కానీ ఒక్కసారి చేసినప్పుడు అయితే మొత్తం ఆయిల్ పైకి చికిలిందండి. ఆయిల్ అయితే పైకి పడ్డది నా చేయి పైన. అలా అయినా కానీ మనం నేర్చుకోవాలని మళ్ళొక్కసారి అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే పిండి రుబ్బేసి పక్కకు పెట్టాను. అదొక హాఫ్ అన్ అవర్ అయితే పిండి అయితే నానాలి కాబట్టి అప్పటి వరకు అయితే అంట్లయితే పడ్డాయి కదండి మధ్యాహ్నం లంచ్లోవి. ఇప్పుడు ఈవినింగ్ ఇప్పుడు పిండి అవన్నీ రుబ్బుకున్నాను కదండి, అవన్నీ గిన్నెలు పడ్డాయి. అవైతే అన్నీ తోమేసుకుంటున్నాను. కంపల్సరీ 2-3 టైమ్స్ అయితే అవుతుంది గిన్నెలు కడుక్కోవడం. ఉదయం టిఫిన్ చేసిన తర్వాత మధ్యాహ్నం లంచ్ కూడా అప్పుడప్పుడే తోమేస్తాను. కానీ ఈరోజు కొద్దిగా ఈ పనులన్నీ చేసే ముందే కడిగేద్దామని అప్పుడు తోమలేదు. ఇప్పుడు ఇంకా పిండి రుబ్బినవన్నీ గిన్నెలు ఉంటాయి కదా, అన్నీ ఒకటేసారి తోమేద్దామని తోమలేదు. ఇప్పుడైతే అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ వడలు చేస్తాను. వడలు చేసిన తర్వాత
పాలు తాగడం, మళ్ళీ అప్పుడు ఒకటి ఉంటుంది. నైట్ మళ్ళీ డిన్నర్ చేసిన తర్వాత మళ్ళీ డిన్నర్ తర్వాత ఇలా 3-4 టైమ్స్ అయితే కడుగుతానే ఉంటాను అంట్లయితే. ఆ పనన్నా తక్కువ ఉంటుంది కానీ అంట్లు కడిగేదైతే నాకు తక్కువ ఉండదు. కంపల్సరీ అయితే చాలా పడతాయి. చేసేది పని తక్కువ, గిన్నెలైతే ఎక్కువగా ఉంటాయి నాకు కడగడానికి. అంటే ఎప్పటిదప్పుడైతే కడిగేసుకుంటాను. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వరకు పెట్టుకోను. కానీ ఈరోజు కొన్నే ఉన్నాయి లంచ్‌లోవి, ఎక్కువ ఏం లేవు. 4:00 లేసి మళ్ళీ పనులు స్టార్ట్ చేసుకోవాలి కాబట్టి కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకున్నాను. వచ్చి చూసే వరకు మళ్ళీ సింక్ అయితే నిండిపోయింది. అంట్లయితే అన్నీ కడిగేసుకున్నాను. అన్నీ అయిపోయాయి. ఆ తర్వాత పిండి అయితే ఒక హాఫ్ అన్ అవర్ కూడా అవుతూ వస్తుంది. ఇంకొక కొద్దిసేపటి వరకు అయితే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. అది ఇప్పుడు పిండిలోకి అయితే కలిపేసుకుంటున్నాను వేసి. దీనిలో కొద్దిగా జీలకర్ర, ఉప్పు అయితే వేయాలి. నేను ఉప్పు అయితే పిండి రుబ్బుకునేటప్పుడే వేశాను కాబట్టి ఇప్పుడైతే ఉప్పు వేయడం లేదు. పిండి అయితే కొద్దిగా గట్టిగానే ఉంది అని అనిపిస్తుంది నాకు. ఇంకా చూద్దాం వడలు అయితే ఎలా వస్తాయి అనేది. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర అయితే వేసి పిండి అయితే బాగా కలిపి పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానితే చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఇలా కొద్దిసేపు అయితే మంచిగా కలిపి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత వడలు అయితే వేయడం స్టార్ట్ అయితే చేశాను. అంటే కొద్దిగా భయమే ఉంటుందండి వడలు వేయాలంటే. ఒక్కసారి ఆయిల్‌లో నుంచి ఇలా చెయ్యి పైకైతే పడ్డది ఆయిల్ అయితే. అప్పటి నుంచి కొద్దిగా భయంగానే వేస్తాను. అంటే పెద్ద పెద్దగా అయితే వేయడం రావు. కొద్దిగా చిన్నగానే వేస్తాను. చేస్తూ పోతే అవే వస్తాయి కదా! అలా అయితే వేస్తూనే ఉన్నాను. అంత పర్ఫెక్ట్‌గా అయితే ఏమి రావు. ఇది సిమ్‌లోనే పెట్టి, అంటే సిమ్‌లో అంటే మీడియంలో పెట్టి వేయించాలి. మరి సిమ్‌లో పెడితే కూడా ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి మీడియం పెట్టాలి. మరి పెద్దగా పెట్టేస్తేనేమో కొద్దిగా ఇలా మరి ఎక్కువగా రెడ్‌గా అయిపోతాయి. సిమ్‌లో పెడితేనేమో ఆయిల్ పట్టేస్తుంది. మీడియం పెట్టేస్తే కొద్దిగా పర్లేదు, బాగానే ఉంటుంది. మరి హై ఫ్లేమ్‌లో పెట్టేస్తేనేమో ఎక్కువగా మాడిపోతాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి అయితే చేయాలి. నాకు ఇలా వడ అయితే నూనెలోకి వదలడానికి కొద్దిగా రాదు, ఇబ్బంది అవుతుంటది. చూడండి ఇలా వేయడానికైతే రావడం లేదు. అంటే నీళ్ళలో తడుపుకొని వేస్తాను. కానీ అలా వదలడానికైతే రాదు త్వరగా. కాబట్టి చిన్నగా చేస్తున్నాను అందుకనే. ఒక్కోటి బాగానే వస్తుంది. ఒక్కొక్కటి కొద్దిగా ఇలా వస్తుంటాయి. ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇప్పుడు వడ చేశానండి. చట్నీ అయితే మార్నింగ్ చేసింది కొద్దిగా మిగిలింది కాబట్టి ఆ చట్నీ అడ్జస్ట్ అయిపోతారు ఇప్పుడు పిల్లలు. అటు సైడ్ అయితే పాలు పెట్టేశాను. అలాగే మాకు టీ కూడా పెట్టేసుకుంటున్నాను. పిల్లలకు పాలు పోషించిన తర్వాత వడలు అయిపోయిన తర్వాత స్నాక్స్ తినేస్తారు. తిన్న తర్వాత టీ తాగేస్తాము. ఇప్పుడు పనులైతే ఇప్పటివరకైతే ఇంతేనండి. ఇంకా నైట్ డిన్నర్ అవర్ అయితే ఇవి తిన్న తర్వాత 7:00, 7:30కి ఆ టైంలో అయితే చేస్తాను. అంటే ఈరోజు ఎగ్ కర్రీ చేయాలి నైట్‌కి. అంటే అదైతే వీడియో ఏం తీయలేదండి. సాంబార్ అయితే కొద్దిగానే ఉంది కాబట్టి ఇంకా ఉదయం చేసి ఉంది కాబట్టి కంపల్సరీ అయితే నైట్ ఎగ్ కర్రీ అయితే చేస్తాను. ఇంక ఇది తిన్న తర్వాత ఇంక పిల్లలు కూడా నైట్ అయితే లైట్‌గానే తింటారు. ఏం తినరు. కొద్దిగా చేస్తాను. 8:30, 9:00 అలా తింటారు. ఇంక నేను 7:30కి ఆ టైంలో అయితే వంట స్టార్ట్ చేస్తాను. వాళ్ళు తినే కన్నా హాఫ్ అన్ అవర్ ముందైతే చేసి పెట్టేస్తాను వంట. ఇవి తిన్న తర్వాత మళ్ళీ అంట్లు పడతాయి కదండీ! అవి కడిగే వరకే నాకు 7 అవుతుంది. 6:30, 7. అంటే టీ తాగిన తర్వాత కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకుంటాను. ఆ తర్వాత వచ్చేసి కడిగేస్తాను. ఆ తర్వాత ఓపిక ఉంటే వెంబడే వంటకు పెట్టేసుకుంటాను. లేదు అంటే ఇంక కిచెన్‌లో నిలబడితే ఇప్పుడు ఎలా ఉంటుందంటే చెమటలు ఇలా కారిపోతూ ఉంటాయి. కాబట్టి ఒక పని చేసి ఇంత రెస్ట్ తీసుకొని వచ్చి మళ్ళీ అయితే ఇంకో పని చేస్తాను. కంటిన్యూగా అయితే వంటగదిలో అయితే ఏం నిలబడను. అది ఈ ఎండాకాలంలో. ఒక్క హాఫ్ అన్ అవర్ నిలబడ్డామంటే ఎండాకాలం ఉంది కాబట్టి చెమటలు అయితే ఇలా కారుతూ ఉంటాయి. పిండి అయితే కొద్దిగా మిగిలింది కాబట్టి ఒక 4, 5, 6 అయితే వచ్చాయి. ఇదైతే లాస్ట్. ఇంక అప్పటి వరకు అయితే పిల్లలకు పాలు పోషించాను. పిల్లలు తింటూ ఉన్నారు. ఇంక వేస్తూ ఉన్నాను. పిల్లలకు పాలు పోషించాను. పిల్లలు పాలు తాగే వరకు నేనైతే టీ పెట్టేసుకున్నాను ఇవతల. ఇది లాస్ట్ వాయి కాబట్టి.
ఇదండి వీడియో. ఈరోజు వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే అండి. థ్యాంక్ యూ.